వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా రోజారెడ్డి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆడుదాం ఆంధ్ర అంటూ 40 కోట్ల రూపాయలు స్కామ్ చేశారని విజిలెన్స్ ప్రభుత్వానికి 30,000 పేజీల నివేదిక సమర్పించింది. ఆడుదాం ఆంధ్ర 30,000 పేజీల నివేదిక అంటే ఆ కేసు ఎప్పటికి తేలాను, అన్ని పేజీలు ఎవరు చదివాను, ఆ కేసు పరిస్థితి ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అంకమరారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. ఆడుదాం ఆంధ్ర రోజారెడ్డి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి 30,000 పేజీల నివేదిక విజిలెన్స్ ప్రభుత్వం సమర్పించింది. 30,000 పేజీల నివేదిక అంటే ఎప్పుడు చదివాను, ఎప్పుడు ఆ కేసు తేలేను, అరెస్టులు జరిగే అవకాశం ఉందంటారా? ఇప్పటి వరకు రోజారెడ్డి గారు, శ్రీమతి ఆర్కే రోజారెడ్డి గారు అధికార మార్పిడి జరిగిన తర్వాత, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత మొట్టమొదటిగా ఎవరిని అదుపులో తీసుకుంటారు అంటే అందరూ కూడా ఎదురు చూసింది రోజారెడ్డి. కానీ 21 నెల 26 రోజులు అవుతుంది ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఓ పక్కన రుషికొండ ప్యాలెస్ కనపడుతుంది. ఆ రోజు పర్యాటక శాఖ మంత్రిగా ఆమె ఉన్నారు. న్యాయస్థానానికి కూడా తప్పుడు నివేదికలు ఇచ్చారు. కానీ దాని మీద ఇంతవరకు ఎంక్వైరీ కానీ చర్యలు కానీ ఏమి లేవు. ఆ రోజు సహకరించిన అధికారుల మీద చర్యలు లేవు. ఇంకా సమీక్షల మీద సమీక్షలు జరుగుతూనే ఉన్నాయి. అలాగే ఆడుదాం ఆంధ్ర అన్ని జిల్లాల కలెక్టర్లు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మీరు చెప్పినట్టు 40 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. 100 కోట్ల రూపాయలు దానికోసం వెచ్చించారు. ఇంకా ఎక్కువ వెచ్చించారని చెప్పి రకరకాలుగా వినపడుతూనే ఉంది. అన్ని వేల పేజీలు వచ్చినాయని చెప్పి చెబుతున్నారు. 30,000 పేజీలు 30,000 పేజీల్లో ఏముంటాయి మామూలుగా? సరే, అంటే ఎంతమందిని విచారించారని దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఎంతమందిని విచారించారు, ఆ విచారించిన దాంట్లో విజిలెన్స్ రిపోర్ట్లో వాళ్ళు ఎవరైతే బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఆ రోజు శాప్ చైర్మన్గా ఉన్నాడో, అలాగే శ్రీమతి రోజారెడ్డి గారు ఆమెని మొదటి ముద్దాయిగా, మరి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని ఇంకో ముద్దాయిగా, అలాగే అప్పుడు శాప్ ఎండీగా ఉన్నటువంటి హర్షవర్ధన్ అతన్ని కూడా, అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీగా ఉన్నటువంటి సురేష్ కుమార్ని, వీళ్ళందరి మీద క్రిమినల్ కేసు పెట్టండి, ఆ బాధ్యులైన వాళ్ళ మీద కేసులు పెట్టమని చెప్పని ఈరోజు విజిలెన్స్ వాళ్ళు ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చారు. నివేదిక ఇచ్చిన తర్వాత మరి వీళ్ళు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. చర్యలు తీసుకోవాలంటే ముందు 30,000 పేజీల నివేదికను చదవాలి కదండి ఎవరైనా. ఆ నివేదికల ఆధారంగానే కదా వాళ్ళు పొందుపరిచి ఈరోజు వీళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోండి అని చెప్పని ముఖ్యాంశాలు దాంట్లో పొందుపరుస్తారు కదా. అంశాలు పొందుపరిచారు, 30,000 నివేదిక ఇచ్చారు, కరెక్టే. చర్య తీసుకోవాలంటే 30,000 పేజీల నివేదిక చదివే టైం ఎవరికి ఉంది అక్కడ? అక్కడ 30,000 పేజీల గురించి రాదు. 30,000 పేజీలు ఏం జరిగింది, ఇంట్లోంచి బయలుదేరారు, పలానా చాటకి వెళ్ళారు, పలానా చాట కొన్నారు, పలానా చాట తీసుకున్నారు, దాంట్లో ఇంతమంది పాల్గొన్నారు, డబ్బులు ఇలా చేరిని ఇంత ఉంటాయి. ఇవన్నీ కూడా దాంట్లో పొందుపరుస్తారు. అంగుళం ప్రయాణం చేసి మొత్తం కూడా దాంట్లో చేరుస్తారు. కానీ ముఖ్య అంశాలు ఉంటాయి కదా, బ్రీఫ్గా ఒక ఫైల్ ఉంటుంది కదా, దాన్ని ఆధారం చేసుకొని ముందుగా వీళ్ళు వెళ్తారు. వాళ్ళందరూ దాంట్లో ముఖ్య విషయాలనే కదా దాంట్లో పొందుపరిచేది. ఆ విధంగా వీళ్ళు ముందుకెళ్తారు. ఇప్పటిదాకా ఉన్నటువంటి ఒక అభద్రత ఏంటంటే రోజారెడ్డిని ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ముఖ్యాధికారి కాపాడుతున్నాడు. కారణం ఏంటంటే ఆ ముఖ్యాధికారితో పాటు చాలామంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆ రోజు అన్ని జిల్లాల కలెక్టర్ల పాత్ర దీంట్లో ఉంది. కాబట్టి ఇంతమంది మీద చర్యలు తీసుకోవటం అంటే మామూలు విషయం కాదు. కావాలని ఇంతమందిని దాంట్లో ఇరికించారు. ఎందుకంటే రోజారెడ్డిని మీద చర్యలు తీసుకుంటే వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశంతో, వీళ్ళ కోసమైనా ఆమెను వదిలేస్తారన్న ఉద్దేశంతో ఇవన్నీ చేర్చారు అనేది ఇప్పటివరకు మనకు వినిపిస్తున్నట్టు. ఊహకనాలు కాదు, జరిగింది వాస్తవం. ఇలా ప్రమేయం ఉంది వాస్తవం. ఇంతమంది ఐఏఎస్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారనేది వాళ్ళ యొక్క ఆలోచన. అందుకనే వాళ్ళందరిని ఇన్వాల్వ్ చేసి ప్రశాంతంగా, ఎందుకంటే వాళ్ళందరూ చర్యలు తీసుకున్న తర్వాత కదా రోజారెడ్డి మీదకి వచ్చేది అనేది వాళ్ళ భావన. అందువల్ల ఇప్పుడు ఇన్నాళ్ళు పట్టింది. మీరు అన్నట్టు 30,000 పేజీలు చదివి చర్యలు తీసుకోవాలంటే 30 సంవత్సరాలు పట్టిద్దేమో. అదే జగన్ రెడ్డి కేసులు 13 లక్షల ఫైల్స్ ఇట్టాగా ఉంటుంది. అంటే 13 లక్షలకి ఫైల్స్ ఉండా కూడా ఇందా చెప్పినట్లు ఏది ముఖ్య అంశం ఏదో కాదో తెలుసు. కాబట్టి మరి అవన్నీ ఉంటేనే కదా మరి 43,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఆస్తుల్ని అటాచ్ చేశారు. న్యాయస్థానాలు ఇంకా పోరాడుతూనే ఉన్నారు. ఇవి ఇక్కడ కళ్ళ ముందు కనపడుతున్నటువంటి వాస్తవాలు అయినా కూడా అంటే ఇది అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఇట్లానే ఉంటుంది అనే దానికి మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి సాక్ష్యాలు. వాళ్ళు తప్పించుకోవడం కోసం, వీళ్ళని తప్పించడం కోసం వాళ్ళు చేసే ప్రయత్నాల్లో భాగంగా ఈరోజు అధికారం రాకముందు
అది చేశారు ఇది చేశారని విమర్శించిన తర్వాత కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయలేకపోవడానికి కారణం ఏంటంటే ఈ అధికారుల మీద ప్రభుత్వం ఆధారపడి నడుస్తుంది. అధికారులను సక్రమంగా పనిచేయించుకుంటే అద్భుత ఫలితాలు వస్తాయి. అది చంద్రబాబు నాయుడు గారు గతంలో చూపించారు. మళ్ళీ 95 ముఖ్యమంత్రి నేను అవుతాను అన్న అభిప్రాయాన్ని ఆయన ప్రజల్లో కలిగించారు కాబట్టి ప్రజలందరూ ఆశగా ఎదురు చూశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1-2 విషయాల్లో తప్ప మిగిలిన విషయాల్లో ఆ పరిపాలన కనపట్టలేదనేది మనకు తెలుస్తూనే ఉంది. దాంట్లో మనం ఏం సమర్థించాల్సిన అవసరం లేదు. ఎక్కడేం జరుగుతుందనేది ఇప్పుడిప్పుడే సరి చేస్తున్నాం అని అంటున్నారు కాబట్టి చూద్దాం. ఆశగా ఎదురు చూడటం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు. ఇది మన ఒక్క ఆశ కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశతో పాటు వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఎక్కువ మంది అభిప్రాయం ఇదే అనే విషయాన్ని కూడా మనం మర్చిపోవద్దు. ప్రత్యేకంగా రోజా గురించి, ఆమె అవినీతి గురించి, అట్లాగే ఇదే కాకుండా అంటే ఇంకొక అంశం తీసుకోండి. నన్ను మున్సిపల్ చైర్మన్ చేస్తానని ఒక ఎస్సీ మహిళ ఇన్ని కోట్ల రూపాయలు నేను వాళ్ళ బ్రదర్కి ఇచ్చాను, లక్షల రూపాయలు నేను వాళ్ళ ఇది కట్ చేయండి. వాళ్ళ నియోజకవర్గంలో ఒక ఎస్సీ మహిళ నన్ను చైర్మన్ చేస్తానంటే నేను వాళ్ళ అన్నయ్యకి డబ్బులు ఇచ్చాను, ఈరోజు నన్ను బెదిరిస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పాం. అవును, చేసింది, స్పష్టంగా ఆరోపణలు చేస్తున్నారు. ఉంది, రికార్డు ఉంది, వీడియో ఉంది. మరి కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే కానీ లేకపోతే పార్టీ నాయకులు కానీ ఎవరైనా దాన్ని ఆధారంగా ఇప్పటివరకు ఆమె మీద కేసు నమోదు చేశారా? కేసులు పెట్టడం వాటి ఉంచి ఎదురుదాడి చేస్తుంది పైగా ఇప్పటికే ఆవిడ. అదే ఇప్పుడు దాన్నే ప్రజలు బలహించలేకపోతున్నారు. రామబ్రహ్మం గారు, మీరు చిత్తశుద్ధిగా మీరు న్యాయ పోరాటం చేస్తుంటే శిక్షలు ఎప్పుడు పడతాయి అనేది కూడా ప్రజలు ఆలోచించరు. కానీ ఆ దిశగా మీరు వెళ్ళటం లేదనేది ప్రజల్లో అభిప్రాయం, వాస్తవం కూడా కనపడుతుంది. కొన్ని విషయాల్లో కొన్ని జరుగుతున్నా కూడా ఎక్కువ విషయాల్లో దూకుడు లేదు అనేది ఆధారాలు ఉండా కూడా నిమ్మక నిర్ణీతుడు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా రోజా రెడ్డి కావచ్చు, లేకపోతే విడుదల రజనీ కావచ్చు, పేరునాని భార్య గారు జయసుధ గారు కావచ్చు, వీళ్ళందరి విషయాల్లో మహిళలన్నీ వదిలేశారు, చంద్రబాబు నాయుడు గారు మహిళల జోలికి వెళ్తారనే ప్రచారం ఆయన అన్నాడో లేదో కానీ ఆ ప్రచారాన్ని విపరీతంగా చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు నమ్మారు ప్రజలందరూ అంటే చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోలేదు కాబట్టి నిజమే కావచ్చు అనే అభిప్రాయంలో ఉన్నారు. ఇక్కడ తప్పు చేసిన వాళ్ళు ఆడైనా మగైనా ఒకటే అనే భావన ప్రజల్లో బలంగా ఉంది. దాన్ని చెరిపేయాల్సిన బాధ్యత అయితే మాత్రం నిస్సందేహంగా కూటమి పెద్దలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉందని అయితే నేనైతే భావిస్తున్నాను. అభివృద్ధి సంక్షేమంలో దూసుకెళ్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగిన అవినీతి మీద నత్తనడక సాగిస్తోందంటూ విశ్లేషించిన అంకమరారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.